మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక మదర్ అయినా ఫాదర్ అయినా సింగిల్ పేరెంట్ ఆర్ సింగిల్ ఫాదర్గా ఉండాలంటే ఎలా ఉంటుంది, సమాజంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, అలానే వాళ్ళ పేరెంటింగ్లో ఎలాంటి కష్టాలు చూడాల్సి వస్తుంది, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు థింక్ అగైన్ ప్రోగ్రాంలో మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో అండి. నమస్తే. బాగున్నారా? ఇద్దరు పేరెంట్స్ కలిసి పిల్లల్ని చూసుకుంటే వాళ్ళ చైల్డ్హుడ్ ఎలా ఉంటుంది, ఆర్ సింగిల్ మదర్ ఆర్ సింగిల్ ఫాదర్ ఒక బాబుని కానీ పాపని చూసుకుంటే వాళ్ళ చైల్డ్హుడ్ ఎలా ఉంటుంది అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా చూడాలంటారు ఈ సింగిల్ డిఫరెంట్గా ఏమి ఉండట్లేదు వైష్ణవి, అలా ఏం లేదు. సో అమ్మాయిలు అంటే ఎవరైనా సరే సింగిల్ తల్లి ఇప్పుడు అంటే ఇప్పుడుండే దేశ కాల పరిస్థితులలో అన్నిటికీ సమర్థురాలు. సో తండ్రి లేకపోయినా కూడా అసలు అతని గురించి ఆలోచించకుండా అంటే పిల్లలు అడగకుండా కూడా పెంచి పెద్ద చేసి మంచి పేరు తెచ్చి సొసైటీకి మంచి పిల్లలను అందించిన పేరెంట్స్ నాకు చాలా మంది తెలుసు. సో తల్లిని చాలా మంది ఉన్నారండి అలాంటి తల్లులు. అంటే మొన్న రీసెంట్ గా మీరు చూసే ఉంటారు, ముగ్గురు రాజస్థాన్ లో ఒక దినసరి కూలి ఆమె అంటే దినసరి కూలి అంటే తెలుసు మీకు, ఫైనాన్షియల్ స్టేట్ తండ్రి లేడు, చనిపోయాడు అతను. ఆ తల్లి తన ముగ్గురు పిల్లలను కలెక్టర్లను చేసింది, ముగ్గురు కలెక్టర్లు అయ్యారు, అక్క చెల్లెళ్ళు ముగ్గురు కదా. తను కూడా సింగిల్ పేరెంటే. సో అంటే మనము తల్లి కానీ తండ్రి కానీ జనరల్గా తల్లినే సింగిల్ పేరెంట్ అంటున్నారు. తండ్రి అంటే అంత పెద్ద బాధ్యత లేదు, అంటే తల్లికి తీసుకున్నంత బాధ్యత తండ్రి తీసుకోకపోవచ్చు, తీసుకునే వాళ్ళు ఎక్కడో అరుదుగా కనిపిస్తారు. కాబట్టి తల్లి దేనికైనా సమర్థురాలు. కాకపోతే ఏమంటే పరిస్థితుల దృష్ట్యా అంటే అనారోగ్య పరిస్థితులలో భర్త చనిపోయినా, లేకపోతే ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి విడిపోయినా, దాని తర్వాత ఇంకే కారణాల వల్ల విడిపోయినా కూడా సింగిల్ పేరెంట్గా తను అంటే మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సొసైటీ మీకు తెలుసు, అంటే మనుషులు ఎలాగున్నారంటే పని పాట లేక ఎంతసేపు వచ్చి పక్క వాళ్ళ జీవితాల్లో తగ్గి చూసి ఈమెకి హస్బెండ్ లేడు, ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది, ఇష్టం వచ్చినట్టు వస్తుంది, తనని అడిగే వాళ్ళు లేరు, పాప మీద ఆఫీస్లో లేట్ అయితే ఎవరైనా పాప మంచి మనసుతో డ్రాప్ చేసే దానికి కూడా సంబంధాలు అంటగట్టి, అంటే ఇవన్నీ ఎవరు చేస్తారంటే పని పాట లేక ఖాళీగా కూర్చొని ఏమీ తోచక చూసింది మళ్ళీ అది 10 మందికి చెప్పి ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో అట్లా అంటే ఇవన్నీ నేను ఎందుకు ఎగ్జాంపుల్స్ చెప్తానంటే హస్బెండ్ లేడు, ఏ కారణాల వల్ల విడిపోయినా తన పిల్లలు తాను చూసుకోవాలంటే వీటన్నిటి గురించి అసలు ఎవరన్నా పట్టించుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటి, సో నా పిల్లలేంటి, అదే ప్రపంచం ఉండాలి. ఒకటే ఇప్పుడు ఎవరైనా సరే భర్త నుంచి విడిపోయిన తర్వాత నిజంగానే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, ఇరువైపులా ఉండొచ్చు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని అలాంటి తప్పు మళ్ళీ చెయ్యకుండా, సో ఇవన్నీ మాటలన్నీ పట్టించుకుంటే నిజంగా తను ముందుకు వెళ్ళలేదండి. అంటే అనుకునే వాళ్ళు అంటున్నారు ఈ ప్రపంచంలో. ఎలాగంటే వైష్ణవి మంచిగా ఉన్నా అంటారు, చెడుగా ఉన్నా అంటారు, ఏదో ఒకటి అంటారు. అండం మాత్రం గ్యారెంటీ, ఎందుకంటే నాలుక ఉంటుంది కాబట్టి. నాలుక లేనోడు ఇక సైకిల్ చేసి కూడా అనే పరిస్థితి వస్తేమో మనకు తెలియదు. కాబట్టి ఏంటంటే అనేవాళ్ళు అంటూనే ఉంటారు. అంటే నేనేం చేస్తున్నాను, ఈ పని చేసినందువల్ల నాకు లాభమా నష్టమా, ఇది చేసినందువల్ల నా ఫ్యామిలీ ఏమన్నా నష్టపోతుందా, నేను పర్సనల్గా నష్టపోతానా, నా పిల్లలకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, నేను చేసేది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతి తల్లి అంటే ప్రతి సింగిల్ పేరెంట్ ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. సో ఇది వరకు అంటే వివాహ బంధం ఎందుకు విచ్ఛిన్నమైంది, ఏ కారణాల వల్ల అతను నా నుంచి విడిపోయాడు, అంటే మళ్ళీ ఒకవేళ నేను ఇట్లాంటి తప్పు చేస్తే మళ్ళీ నాకు ఇదే ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ స్ట్రాంగ్గా ఆలోచించుకొని జనరల్గా కొంతమంది ఆడవాళ్ళు ఇవన్నీ ఆలోచించుకుంటారండి. అంటే అలా విడిపోయినంత మాత్రాన అంటే ఎవరో తప్ప మెంటల్ మెచ్యూరిటీ లేక విడిపోతారు, కానీ చాలా ఫేస్ చేసి ఇంకా చేత కాదు ఇతనితో మనం కంటిన్యూ అవ్వలేను అన్నప్పుడు మాత్రమే విడిపోతున్నారు. అంటే నా సజెషన్ ఏంటంటే కలిసి నిజంగానే కాపురం చేయండి, చక్కగా ఉండండి. ఫ్యామిలీ అంటే అలాగే ఉండాలి. మీకు ఎంత ఓపిక ఉంటే ఏవైనా పరిస్థితులు సర్దుకోగలిగితే తప్పకుండా సర్దుకొని ఇద్దరు మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా ఉండండి. ఇక చేత కాదు ఇంకా ఇతనితో నేను ఉండలేను అన్నప్పుడు మాత్రం నేనైతే కాంప్రమైజ్ అవ్వద్దని చెప్తా. అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఇప్పుడు మీ లైఫ్కు థ్రెటన్ ఉంది, మీరు ప్రతిరోజు క్షణక్షణం అతనితో బాధ అనుభవించే బదులు మీరు వెళ్ళిపోండి.
ఇట్స్ బెటర్ కదా. సో అట్లా లేదు నేను ఇతనితోనే ఉండాలి, మా అమ్మకు పరువు నష్టము, మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరు రారు. నీ నిర్ణయము, నీ జీవితం నువ్వే. నేనైతే అదే సజెస్తా. కాకపోతే చీటికి మాటికి నేను విడిపోతాను అనకుండా మీరు ఒకసారి అతని నుంచి విడిపోయారు అంటే జీవితంలో మళ్ళీ నేను ఈ తప్పు చేశాను అయ్యో అనుకోకుండా రిగ్రెట్స్ లేకుండా ఉండండి. ఓకే, బట్ బీయింగ్ ఏ సింగిల్ మదర్ అంత ఈజీనా మ్యామ్? సొసైటీ ఇంకా రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా, ఇప్పుడే నీకేం వయసు అయిపోయింది. అలా కాదండి, అది ఇండివిజువల్ నిర్ణయం అండి. మీరెవరు చెప్పడానికి? మీరెందుకు చెప్తారు? ఎవరు ఇప్పుడు ఇండిపెండెంట్ గా తనకి ఇష్టమైతే చేసుకుంటుంది, లేకపోతే లేదు. తను అలాగే స్ట్రాంగ్ గా ఉంటుందేమో. ఇప్పుడు వీలైతే మీరు మోరల్గా సపోర్ట్ చేయండి. తనకు ఫైనాన్షియల్గా ఇది ఉంటే, లేదా ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లం ఉంటే తన బతుకేదో తను బతుకుతుంది. మనమెవరం ఆమె సజెస్ట్ చేయడానికి నువ్వు పెళ్లి చేసుకో అంటావు? పెళ్లి అంటే ఆమెకు ఉండే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటుంది, ఇంక భగవంతుడా ఇంకా ఈ మగవాళ్ళ జోలికి వెళ్ళకూడదు, నా పెళ్ళోడా నేను వీడిని చూసుకొని నా జీవితం అంతా బతుకుతాను అని డెసిషన్ తీసుకున్నప్పుడు మనము అంటే జనరల్గా అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఆడవాళ్ళకి ఇంకా వద్దు ఇంకా చాలు అనేలాగా ఉంటుంది. మనం ఎందుకు ఫోర్స్ చేయాలి? ఎప్పుడైనా సరేనండి, ఎవరితోనూ కూడా నేను చాలా వీడియోస్ చెప్పాను, బలవంతంగా ఏది చేయించొద్దు కదా. మీకు ఇష్టం ఉంటేనే యాంకరింగ్ చేయాలి. ప్లీజ్ చేయవా అంటే ఇది ఎప్పుడు అవుతుందా యాంకర్, ఇది ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తారు. మీకు ఇష్టమైంది అనుకోండి అంటే ప్రోగ్రామ్ కొంచెం ఎక్స్టెండ్ అయినా యుల్ బి వెరీ హ్యాపీ బికాస్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. అట్లాగే ఏదైనా సరే బలవంతంగా ఎప్పుడు మనం ఎవరితో చేయించొద్దు. ఆవిడ ఏం సెటిల్ మైండ్లో ఏం అనుకుందో, దాని తర్వాత అసలు పెళ్ళే వద్దనుకుందో మనం చెప్పలేము. మనం ఎందుకు పెళ్లి చేసుకోమని చెప్పాలి? చేసుకుంటుందంటే తనే చేసుకుంటుంది. కాకపోతే ఏంటంటే బయట వాళ్ళ మాత్రం అస్సలు పట్టించుకోకూడదండి. అట్లాగే పిల్లలకు, నిజంగా పిల్లలుంటే పిల్లలకు కూర్చోబెట్టి ఏ పరిస్థితులలో విడిపోయామో అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మరి 2-3 ఏళ్ల పిల్లలకు పాపం చెప్తే అర్థం కాదనుకోండి, అంటే మనం చెప్పిన మాటలు వీళ్ళు అర్థం చేసుకోగలరు అన్నప్పుడు ఒక 7, 8, 9, 10 ఇయర్స్ వచ్చినప్పుడు నిజంగానే ఈ కాలం పిల్లలకు మనం ఏది చెప్పగలరు, తొందరగా అన్ని అర్థమవుతాయి. కాబట్టి కూర్చోబెట్టి జరిగింది ఇది నాన్న, ఇదిగో నాన్నకు అమ్మకు మాకు పడలేదు అందుకని చెప్పి మేము విడిపోయామని కరెక్ట్గా చెప్పేసేయండి. కొంతమంది అంటే కొంతమంది నాకు తెలిసిన దాని ప్రకారం మీ నాన్న లేరు, మీ నాన్న ఎక్కడో దుబాయ్లో ఉంటాడు, అదే చెన్నైలో ఉంటాడు, వస్తాడు వెళ్తాడు అని చెప్తారు. అది అట్లాంటి బ్లఫ్ చేయకూడదండి. అంటే రేపు పొద్దున నిజంగా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అసలు విషయం తెలిసింది అనుకోండి, చాలా బాధపడతారు. ఉన్నదంటే చెప్పండి, కాసేపు ఏడుస్తారు, కాసేపు ఎమోషనల్గా ఫీల్ అవుతారు, అయ్యో మనకు నాన్న లేడా అమ్మా నా మరి అంతే అంటారు. దానికి కూడా మీరు స్ట్రాంగ్ గా ఉండి చెప్పగలగాలి. లేకపోతే ఏమవుతుందంటే వేరే వాళ్ళ ద్వారా తెలిసినప్పుడు పిల్లలు ఇది అవుతారు. సో సింగిల్ మదర్ గా, సింగిల్ పేరెంట్ గా, అంటే ఇందులో సింగిల్ పేరెంటే అంటే హస్బెండ్ రావచ్చు, వైఫ్ కావచ్చు, మరి ముఖ్యంగా వైఫ్. ఈ ప్రపంచంలో ఆడవాళ్ళకే కదండి అన్ని, ఏదైనా సవాళ్ళు ఎదుర్కొండేది ఆడవాళ్ళే కాబట్టి. సో అమ్మలు మాత్రం కంపల్సరీగా జరిగిన విషయాలేంటో కంపల్సరీగా మీ పిల్లలతో షేర్ చేసుకుంటే. పిల్లల్ని స్కూల్లో కూడా ఇబ్బంది పెడుతుంటారు, అరే మీ నాన్న రాలేదు, పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరిగింది మీ నాన్న రాలేదు, లేకపోతే ఫంక్షన్ జరిగింది మీ నాన్న రాలేదు, మీ నాన్న ఎక్కడున్నారు, ఇలా అడుగుతారు. వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మ నాన్న ఎందుకు రావట్లేదు అని అడుగుతారు. చెప్పేస్తాం కదండి, ఇప్పుడు ఏం జరిగిందో తల్లి షేర్ చేసేసుకుంది. లేని నాన్నను, వెళ్ళిపోయిన నాన్నను, నువ్వంటే నాకు నచ్చలేదు అని చీచి అనుకున్న అతన్ని మనమైతే తీసుకురాలేం కదా. అందుకని చెప్పేసి పిల్లలకి అంతే, ఇంకా అదే చెప్పాలి, లేడు అంతే వెళ్ళిపోయాము. ఇప్పుడు అంటే కొంతమంది నేను చూసానండి, కొన్ని ఫ్యామిలీస్ తండ్రి లోటు లేకుండా, తండ్రి ఉంటే ఏం చేయగలడో అవి కూడా చేసి పిల్లల్ని పెంచి అసలు నాన్న అవసరం లేదండి మాకు, మా అమ్మే నాన్న, మా అమ్మే అమ్మ అనే పిల్లలను అలా పెంచుతున్నారు తల్లులు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే నా సజెషన్ ఏంటంటే, మీరు జీవితంలో తప్పు అంటే మీ తప్పో వాళ్ళ తప్పో విధివశాత్తో ఒకవేళ ప్రమాదంలో చనిపోయాడో, అనారోగ్య కారణాల వల్ల చనిపోయాడో, ఇప్పుడు మీరు సింగిల్ పేరెంట్గా ఉన్నారు కాబట్టి మీరు వేసే ప్రతి అడుగు ఏంటంటే ఇది నేనేం చేస్తున్నాను, ఇది నా లైఫ్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అనేది మాత్రం కంపల్సరీగా మీరు ఆలోచించుకోండి. అంటే ఎవరితో నా ఫ్రెండ్షిప్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఇంకా ఏదన్నా మీరు నిజంగా వేరే వాళ్ళతో మీరు ఉంటున్నప్పుడు కానీ, అంటే ఈ పని చేసినందువల్ల నా ఫ్యామిలీ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, నా పిల్లలు ఏమన్నా ఎఫెక్ట్ అవుతారు అనేది కంపల్సరీగా ఆలోచించుకోవాలండి. నిజంగా ఎవరితోనో ఒక అబ్బాయితో నిజంగా మీకు అతన్ని నచ్చి బాగుండాలి, అతనితో నేను మళ్ళీ జర్నీ చేయాలనుకుంటే దాన్ని లీగల్గా చేసుకోండి. సో ఇల్లీగల్గా చేసుకుంటే మీకు తెలుసు ఎన్ని కష్టాలు ఉంటాయో. సో ఇవన్నీ ఏమిటంటేనండి, ఎప్పుడైనా
అక్రమంగా అంటే పద్ధతి ప్రకారం చేయకుండా అంటే మనము వేరే దారులు తొక్కినప్పుడు దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మనం చాలా మందిని చూసాం అలాంటి వాళ్ళని. కాబట్టి సజెషన్ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు నేను సజెషన్ ఏమి ఇవ్వటం లేదు. నాకు తెలిసిన సలహా ఏంటంటే, దయచేసి ఆడవాళ్ళు ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు మీరు చేసే పని వల్ల ఇది నష్టమా లాభమా, నా ఫ్యామిలీ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అనేది ధైర్యంగా మీరు ఎదుర్కోండి. అతడితో మాత్రం మీరు కంపల్సరీగా మాట్లాడండి. అంతేగాని మీ ఇద్దరి మధ్యలో ఒక సంబంధం, ఒక పెళ్లి అనే బంధం లేకుండా అతన్ని ఏమాత్రం మీరు ఏ విధంగా ఎంటర్టైన్ చేయకండి. అంతే, నేనైతే చెప్తా. ఏ విధంగా మీకు అన్ని తెలుసు, ఏ విధంగా అంటే ఒక ఫ్రెండ్ని ఎంటర్టైన్మెంట్ చేసినట్టే చెయ్యండి, కానీ ఇంకా వేరే విధంగా మగవాళ్ళని ఎప్పుడు ఎంటర్టైన్ చేయకూడదండి. కాబట్టి సింగిల్ పేరెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరి సొసైటీ మాటలు పట్టించుకోకూడదు. తన నిర్ణయం ఏంటో తను తీసుకోవాలి. అంటే ఏ తప్పు చేసినా, అంటే ఏం జరిగినా కూడా నేను ఐఎమ్ రెడీ టు ఫేస్ అనేలాగా ఉంటే ఏ బాధలు ఉండవు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.